హాయ్ అండి అందరికీ. నిన్న రాజు గారు ఒక వీడియో పెట్టారు కదా! వాళ్ళకి మంచిగా శాలరీ వచ్చింది. అదే యూట్యూబ్ నుంచి మంచిగా ఇన్‌కమ్ వచ్చిందని చెప్పి పెట్టారు. అట్లాగే ఎవరెవరు బ్యాడ్ కామెంట్ చేశారో వాళ్ళందరి గురించి చెప్పారు. ఇంకోటి వాళ్ళ వైఫ్‌కంట ఎవరోనంట భర్త, పిల్లలు ఉన్నారని చెప్పి ఎవరో కామెంట్ చేస్తున్నారంట. దానికి ఆయనేమో ఆమె ఎవరో చెప్తుందిరా నీకు భర్త ఉన్నాడని, నీకు లవర్ ఉన్నాడని అది ఇది అని చెప్పి నీ పక్కన పెట్టి కులుకుతుంది అని చెప్పి. అంటే నా పక్కన ఎందుకు, నీ పక్కన పెట్టుకు కులుక్కో, ఎందుకంటే నేను అమ్మాయిని నువ్వు అబ్బాయి కదా అని అంటుంది కదా మరి ఆమె. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటుంది కదా, తన బాప్తిసం తీసుకున్న మేము పువ్వులు, గాజులు, బొట్లు ఏమి పెట్టుకోకూడదు అని అంటుంది కదా. మరి వీడియోలో డబుల్ మీనింగ్ డైలాగులు కులుకుతా గిలుకుతా అంటుంది కదా, అవి ఓకేనా? ఇప్పుడు తను చేసుకుంది భర్తనే కదా, భర్తతోటే ఉన్నప్పుడు జీవితం బొట్టు పెట్టుకోరు ఓకే. క్రిస్టియన్స్ ఎవరైనా మంచిగా రెడీ అవుతారు, వాళ్ళ పండగలు వచ్చినప్పుడు కూడా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఇవన్నీ వాళ్ళు చక్కగా గాజులు వేసుకుంటారు. బొట్టు ఒకటి పెట్టుకోరు అనుకుంటా, గాజులు వేసుకుంటారు. ఇప్పుడు మంచి మంచి హారాలు కూడా కొనుక్కుంటున్నారు వాళ్ళు, మంచి మంచి నక్లీస్ సెట్లు కొనుక్కుంటున్నారు, పట్టు చీరలు కొనుక్కుంటున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు. ఈ మొక్కదానికి డిఫరెంట్గా ఏం పెట్టుకోరేమో పెళ్ళైన తర్వాత. పెళ్ళికాని అమ్మాయి అన్నా క్రిస్టియన్స్, పెళ్ళికాని అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళినా చక్కగా చైన్ వేసుకుంటారు, వాచ్ పెట్టుకుంటారు, వన్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే. కానీ తిను ఒక్కతే డిఫరెంట్గా చెప్తుంది, నేను బాప్తిసం తీసుకున్న ఇవేమి నేను పెట్టుకోనని. అంటే మరి వీడియోల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సిహిహి అని నవ్వేసి అలా ఆయన దగ్గర ఇట్లా ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేసేది, అది తప్పు కదా. పెళ్ళైన తర్వాత ఇవన్నీ గాజులు పువ్వులు వేసుకోవడం తప్ప? అంటే నేను తన్నేం అంటలేదు, కానీ చెప్పేది కరెక్ట్గా చెప్పాలి కదా వాళ్ళు. అప్పుడు అలాంటప్పుడు వీడియోలోకి రాకూడదు కదా. ఎందుకంటే వీడియోలోకి మాట్లాడాలంటే అన్నీ మాట్లాడాలి, డబల్ మీనింగ్ డైలాగులు, అలా ఆయన దగ్గర నుంచోవడము ఇట్లా అన్నీ ఉంటాయి కదా. మరి అలా ఆయన ఒరే వీరే అంటదేంటి, నాకు అర్థం కావట్లేదు. మొగుడిని పట్టుకుని ఎవరన్నా రే అంటుంది, ఒరే అంటుంది. అసలు నాకు వాళ్ళకి పెళ్ళైనట్టు ఎంత కూడా అనిపించట్లేదు ఫ్రెండ్స్. ఒక ఫోటో అన్న పెట్టమని